మే ఐ హెల్ప్ యూ? నేను మీ మేనేజర్ గారిని అర్జెంటుగా కలవాలి. సార్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదు, ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. ఓకే. నా పేరు వర్గీస్ యాంటోనీ. ఎటువంటి అకౌంట్ని మీరు కావాలనుకుంటున్నారు? ఒక కాన్ఫిడెన్షియల్ అకౌంట్ కావాలి. అందుకనే వేరే బ్యాంకులకు వెళ్లకుండా ఒక ప్రైవేట్ బ్యాంక్ని ఎంచుకున్నాను. ఓకే ఓకే, డోంట్ వరీ. మీ అకౌంట్ ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుంది విత్ ఫుల్ కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే. అభిలాష్. సార్, మీరు సరి అయిన సమయానికి వచ్చారు. బ్యాంకులోను డిపాజిట్, గోల్డ్ లోన్కి కొత్త స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ బాస్ ఫిలిపోస్ కోషి టు కమ్ అండ్ అప్రూవ్. నౌ హీఈస్ ఇన్ శ్రీలంక. బిజినెస్ టూర్ కి వెళ్ళారు సార్. అయ్యా అభిలాష్, దొంగ తిరుగుడు మాటలు నాకు ఇష్టం లేదు. సరే, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కోసం వచ్చా. విషయం బ్లాక్. ఆయనకు డైరెక్ట్ గా రాలేని పరిస్థితి. ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక 6 నెలలు హోల్డ్ చేయగలిగితే చాలు. ఏమంటావు? ఇది ఆయన నంబర్, నువ్వే డైరెక్ట్ కాల్ చేయి. నేను చూసుకుంటాను సార్. సార్, ఏంటి ఇచ్చి ఎన్ని రోజులైంది? మీరు రిపోర్ట్ ఇస్తేనే మేము ఒక కంక్లూజన్కి రాగలం. ఇది మామూలు కేసు కాదు, తెలుసుగా. సారీ సార్, కొంచెం బిజీగా ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడే కానీ మొబైల్ ట్రాకింగ్ కేసు వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా సార్. కుర్రోళ్ళందరూ ఫేస్బుక్ అది ఇదని సోషల్ మీడియాలోనే కదా ఉంటున్నారు. అనూప్ ఎక్కువ ఫాలో అయ్యేది ఆర్ట్స్, పాలిటిక్స్, లిటరేచర్ సైట్స్ నే చూసేవాడు. సోషల్ నెట్వర్క్ డిస్కషన్ లో కూడా ఆయన బాగా యాక్టివ్ గా ఉండేవారు. సార్ ప్లీజ్ సార్, పాస్వర్డ్స్ అన్ని నేను రిటర్న్ చేశాను. ఆయన లాస్ట్ గా యాక్సెస్ చేసింది ఫేస్బుక్ ని. ఇదే ఆయన ఫేస్బుక్ అకౌంట్. రీసెంట్ చాట్ హిస్టరీని కూడా రీస్టార్ట్ చేశాం. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. నువ్వు నేను దూరంగా ఉన్నా ఒకే సమస్యపై పోరాడుతున్నామంటే మనం మంచి స్నేహితులం. నవాజ్ పరంబన్. నవాజ్ పరంబన్. నవాజ్ షిండే ఫేస్బుక్ ప్రొఫైల్ ని నవాజ్ పరంబన్, అవునా? అవును సార్. ఈరోజే అనూప్ ల్యాప్టాప్ ని రికవర్ చేసి తీసుకొచ్చాను. అది సరే, అనూప్ లాగానే నవాజ్ ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళ? లేదు సార్, మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. పోను ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు అసలు చూడడం కూడా లేదు. ఎవరి కామ్రేడ్? కామ్రేడా? అనూప్ చివరిసారిగా చాట్ చేసింది కామ్రేడ్ అనే ఫేస్బుక్ ఫ్రెండ్ తో. కామ్రేడ్ అనే ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక మ్యూచువల్ ఫ్రెండ్ నవాజే. అంటే కామ్రేడ్ ఎవరో నీకు తెలీదా? లేదు సార్, ఒకవేళ ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసి ఉంటాను. 1 minute. ఎస్ సార్, నా పేరు అభిలాష్. వర్గీస్ సార్ చెప్పారు. మీకు కాల్ కూడా చేశాను సార్. ఓ, బ్యాంక్ నుంచా? అవును సార్. లోపలికి రండి. నవాజ్, ఇప్పుడే వస్తాను. మీరు రండి. అభిలాష్, విషయం ఏంటో వర్గీస్ చెప్పాడు కదా. ఒక 6 నెలలు హోల్డ్ చేస్తే చాలు. సార్, మీరు పోలీసే కదా? అదే కదా సమస్య. అలాగైతే మీ భార్య గారు వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అంతా అయోమయం గందరగోళమే. తర్వాత రైడ్కి వస్తే మొత్తం తలనొప్పే. ఓ అలాగే. నా ఫ్రెండ్కి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, కేపీ రమేష్ కుమార్. తనకి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది. అలాగైతే సమస్య లేదు సార్, పని అయిపోయినట్టే. అది కాదు, నాకు రమేష్ కుమార్తో డైరెక్ట్ గా పరిచయం లేదు. పైగా ఈ కాలంలో ఎవరు ఎలా ఉంటారో చెప్పడమే కష్టమైపోతుంది. కాబట్టి అతని స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ మేము చూడొచ్చా? ఒక వ్యక్తి పర్సనల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని తీయాలంటే ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ బ్యాంకింగ్ రూల్ సార్. మరేం పర్లేదు, మీ బ్యాంక్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉంటే నాకొద్దు, నేను వేరే బ్యాంక్ చూసుకుంటాను. రండి. అది కాదు సార్,
మీరు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? ఈ నెలలో అయితే నేను నా టార్గెట్ ని అచీవ్ చేస్తాను సార్. మీరు గనక స్టేట్మెంట్ తీసుకొచ్చిస్తే విత్ ఇన్ 2 days. సరే, నేను తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే. నవాజ్ సార్, మ్, ఐ ఆమ్ ఫ్రమ్ క్యాపిటల్ ఫిన్కార్ప్. సార్, లోన్స్ ఏమైనా కావాలా? హౌసింగ్ లోను, కార్ లోను ఇలాంటివి ఏమైనా? లేదు, ఇప్పటికైతే ఆలోచన లేదు. ఎందుకన్నా మంచిది, నా కార్డు ఇస్తాను. ఇప్పటికి అవసరం లేకపోయినా ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే సరే సార్, థ్యాంక్ యూ. ఆయనకి ఒక కార్డు ఇచ్చాను సార్. క్యాపిటల్ పిన్ కార్ప్. ఈ క్యాపిటల్ ఫిన్కార్ప్ గురించి నీకు తెలుసా? తెలుసు సార్. ఏం తెలుసు?